అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ముందుగా ఈ వీడియోలో మనము శ్రీరాముడికి ఇష్టమైన ప్రసాదాల గురించి చూద్దామండి. శ్రీరాముడికి ఇష్టమైన ప్రసాదాలు అంటే పానకం, వడపప్పు, చలిమిడి. వీటి గురించి ఈ వీడియోలో ఈరోజు చూడబోతున్నామండి. పానకం వచ్చి మన యొక్క బెల్లంని మనం నానబెట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని వాటిలో మనము మిరియాలు, యాలకులు పొడి చేసి వేస్తామండి. తర్వాత వచ్చి దానిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము. చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసేసి మనం ఫిల్టర్ చేస్తాము. ఈ ఒక పానకం అనేది కొట్టే ఎండకి వడ రాకుండా మనని కాపాడుతుంది. మన పెద్దోళ్ళు పెట్టిన అన్ని ప్రసాదాలు వచ్చి మన యొక్క హెల్త్ పరంగా మంచివి. ఇప్పుడు పానకం రెడీ అయింది. దేవుడికి నైవేద్యం ఏ పాత్రలో మనం పెడతామో ఆ పాత్రలో ఈ యొక్క పానకంని ఫిల్టర్ చేసుకొని మనము మన ఒక పొడి చేసిన అన్నిటినీ మిక్స్ చేసుకొని తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఒక పానకంలో మనము తులసి ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. తులసి ఆకులు మంచి ఔషధంగా మనకి పనిచేస్తుందండి. తర్వాత వడపప్పుని రెడీ చేసుకోవాలి. వడపప్పు రెడీ చేసుకునేదానికి పెసరపప్పుని ఒక 2 గంటలు లేకపోతే 3 గంటల ముందు నానబెట్టుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని మనకు నైవేద్యం పెట్టే పాత్రలో యాడ్ చేసుకొని దానిపైన బెల్లం ముక్కని పెట్టాలి. పెట్టిన తర్వాత తులసి ఆకుని కూడా దానిపైన పెట్టాలి. ఈ తులసి ఆకు అనేది మన హెల్త్కి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. దేవుడికి ఇష్టమైన ఆకు కాబట్టి మనము దేవుడు నైవేద్యంలో తులసిని మనం యాడ్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చి మనము చలిమిడి రెడీ చేసుకోవాలి. చలిమిడి రెడీ చేసుకోవాలంటే ముందుగా నేను పచ్చబియ్యంని నానబెట్టుకొని ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకున్నాను. తర్వాత మిక్సీకి వేసుకున్న అంటే మన ఒక కన్సిస్టెన్సీని తగినట్టుగా మనము మిక్సీ వేసుకోవాలండి. తర్వాత వచ్చి నేను బెల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి సాఫ్ట్గా ఉండేదానికి నేను గీని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ తిప్పించుకొని తర్వాత దాన్ని మనకు కావాల్సిన పాకంలో రెడీ చేసుకోవాలండి. చలిమిడి ఇప్పుడు రెడీ అయ్యింది. ఓకేనా. చలిమిడి వచ్చి నేను